ముఖ్యంగా ఇప్పుడు మీకు అందరికీ కూడా ఇక్కడ పాటూరులో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మనం అన్నిటికన్నా ముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు P4 అని ఒకటి తీసుకొచ్చారు. మీరు అందరు ఇంటానే ఉండుంటారు. ఏంటి P4 అని చెప్పి మీకు అర్థమై ఉండదు. ఈ రోజు దాని గురించి నేను చెప్తాను. ఇప్పుడు ఈ పాటూరు గ్రామంలోనే ఒక 100 మంది మనకి అన్ని విధాల భగవంతుడిచ్చిన అదృష్టం వల్ల అన్ని విధాలా సక్రమంగా ఉన్నాం, అన్ని రకాలుగా మనం సంపాదించుకోగలుగుతున్నాం, 10 మందికి సాయం చేయగలుగుతున్నాం అనే మనుషులు ఏమీ లేకుండా నిరుపేద బ్రతుకులు బతుకుతున్న పేద ప్రజలకు సాయం చేయడమే ఈ P4 లక్షణం. అంటే డబ్బు ఒకటే కాదు, ఒక గ్రామంలో ఒక 10 ఇళ్ళు ఉంటాయి. ఆ ఇంట్లో ఒకరికి ఆరోగ్యం బాగుండదు, ఇంకొకరికి వాళ్ళకి కావాల్సిన పెన్షన్ వచ్చి ఉండదు, లేదు పిల్లలకి చదువు చెప్పించుకోలేకపోతారు. ఇలాంటి అన్ని కూడా ఎవరో ఒకరు మనము భగవంతుడు మనకి ఇచ్చిన దాన్ని సమాజ సేవ కోసం కొంచెమైనా వెచ్చించాలి. కాబట్టి మనం లక్షణంగా ఉన్నాం కాబట్టి బాగలేని వాళ్ళని చూసి మనం ఆదుకోవాలి. కాబట్టి అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడమే ఈ P4. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో, కోవూరు కాన్స్టిట్యున్సీలో, ఈ పాటూరు గ్రామంలో నేను ఈరోజు చెప్తున్నాను, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి VPR ఫౌండేషన్ తరఫున రామచంద్రాపురం ఎస్టీ కాలనీ దత్తత తీసుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ 400 కుటుంబాలు అక్కడ ఉన్నాయి. ఆ కుటుంబాల్ని దత్తత తీసుకొని వాళ్ళకి ఏం కావాలో, ఎలా కావాలో, ఏం చేయాలో కూడా రాబోయే రోజుల్లో చెప్పబోతున్నాం. ఎందుకు నేను మీకు అందరి ముందర అనౌన్స్ చేశానంటే, ఇది నేను చేస్తున్నాను అని గొప్ప చెప్పుకోవడానికి మాత్రం కాదు. ఇలాంటి సేవలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఆల్రెడీ మేము అక్కడ కనపతిపాడులో ఒక 350 మంది పిల్లలు చదివే స్కూల్ నడుపుతున్నాం. ఇప్పటి వరకు ఎంతో మంది పిల్లలు, సుమారు 500 మంది ఆ స్కూల్లో నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు డాక్టర్లు, ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు, IAS కూడా ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉన్నారు. ఇది చేసింది ఎందుకు చెప్పాలి అంటే, నేను ఒక్కదాన్నే చేసి గమ్ముగుండడం కన్నా నేను చెప్తే ఈ రోజు మీలో 10 మంది లేసి ఇంకో 10 మందికి దాన్ని అందించగలరు వాళ్ళు. కాబట్టి ఈ P4 విధానము ప్రతి ఒక్కరు ఎవరికి ఎంత శక్తి ఉంటే ఆ ఊర్లో నాయకులు వాళ్ళకి తోడ్పాటుగా ఉండాలని చెప్పి ఇది మన ముఖ్యమంత్రి గారి యజ్ఞం. విజన్ 2047 కి ఆలోచిస్తున్నారు ఆయన. మన పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తున్నారు. కాబట్టి పేదరికం నిర్మూలన అనేది జరగాలి అంటే ధనికులు పేదవాళ్ళకి సాయం చేయాలి. మనం చాలా మంది చేస్తుంటారు, చేయరని కాదు, బట్ ఆ చేసే విధానం ఇంకొంచెం పెరిగితే ఎక్కడ మనకి పేదరికం అనేది లేకుండా పోతుంది అనే ఉద్దేశంతో ఈ P4 ప్రోగ్రామ్ తీసుకొని వచ్చారు. ఎవరు కూడా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో. కాబట్టి